అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వల్ల మీరు జాబ్కి వెళ్ళలేకపోతే మంత్స్ లేదంటే ఇయర్స్ పాటు శాలరీ రావడం ఆగిపోతుంది కదా, అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ యాక్సిడెంట్ కానీ, ఇల్నెస్ కానీ, ఇంజరీ కానీ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ హాస్పిటల్ బిల్స్ని మాత్రమే పే చేస్తుంది. కానీ మీ శాలరీ లాస్ను ఎవరు కవర్ చేస్తారు? మీ హౌస్ రెంట్ కానీ, చిల్డ్రన్కి ఉన్న స్కూల్ ఎక్స్పెన్సెస్ కానీ, డైలీ ఎక్స్పెన్సెస్ కానీ ఎలా మేనేజ్ చేస్తారు? ఇక్కడే వస్తుంది మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇన్సూరెన్స్, అదే మన డిజబిలిటీ ఇన్సూరెన్స్. జస్ట్ 500 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు పర్ మంత్ ప్రీమియం పే చేస్తే మీకు అది చాలా పెద్ద ఎసెట్. మీ ఎర్నింగ్ ఎబిలిటీని ఒకవేళ కోల్పోయినా కూడా మీకు, మీ ఫ్యామిలీకి అదొక సేఫ్ గార్డ్లా ఉంటుంది. ఒకవేళ ఏదైనా చిన్న ఫ్రాక్చర్ అయినా, ఇంజరీ అయినా, లాంగ్ టర్మ్ డిజబిలిటీ అయినా ఈ పాలసీ వల్ల మీకు 60% నుంచి 70% వరకు శాలరీతో ఈక్వలెంట్గా రెగ్యులర్గా ఇన్కమ్ మీ ఫ్యామిలీకి వస్తూ ఉంటుంది. సో మీరు క్రైసిస్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు, స్మార్ట్గా ఉండండి. ఈ రోజే మీ ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేస్తే రేపొద్దున మీ లైఫ్ సెక్యూర్గా ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా జరిగితే డిజబిలిటీ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే దాన్ని ప్లాన్ చేసుకోండి. ఫ్యూచర్లో మీరు ఖచ్చితంగా మీరు థ్యాంక్స్ చెప్పుకుంటారు ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇంకెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేసేయండి.